నటుడు సోనూ సూద్ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది బేస్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే కరోనా టైంలో మరో దేవుడు ప్రాణం పోసే పరమశివుడిగా ఆయన వెలుగులోకి వచ్చాడు. ఎవరూ ఊహించలేదు. టీవీలో సినిమాలో ఇంత క్రూరంగా చూసిన సోనూ సూద్ని సాయం రూపంలో దేవుడు కనిపించాడు. రీసెంట్గా ఫిష్ వెంకట్ని సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేని పరిస్థితిలో వస్తున్నాను, ఫలానా రోజు వచ్చి కలుస్తాను, మీ కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పి ఇంటికి వచ్చి మరీ హైదరాబాద్లో కలిసి వీళ్ళ కుటుంబం నా కుటుంబం, ఫిష్ వెంకట్ నా అన్నయ్య అని చెప్పి వాళ్ళకి అంతో ఇంతో ఫైనాన్షియల్గా సాయం చేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పాడు. అప్పుడు జర్నలిస్టు మహాశయులు అడిగిన ప్రశ్న, తుమ్ ఆ జావో పాలిటిక్స్ మే అని, నీకు దండంరా దూత అని చెప్పేశాడు. చచ్చినా పాలిటిక్స్లోకి రాను, ఒకవేళ వస్తే ఈ పాటికి ఎప్పుడో లేపేసి ఉండేవాళ్ళు సోనూ సూద్ని. రెస్టారెంట్లు ఎక్కడెక్కడున్నాయి, సోనూ సూద్ది ఏం కులం, ఎక్కడ పుట్టాడు, ఎంతమందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇప్పుడు జరిగిన పెళ్ళి రెండో పెళ్ళే మూడో పెళ్ళే పవన్ కళ్యాణ్ గారి లాగా. ఇలాంటి ఎదవ లత్కోర్ లాజిక్లన్నీ వెతికేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ఉంటే. ఇప్పుడు అలాంటివేమీ లేవు. ఆయన మీద కాంట్రవర్సీ లేదు, ఎందుకంటే రాజకీయాలకు రాలేదు కాబట్టి నాకు ఇలాగే ప్రశాంతంగా ఉంది. నాకు తోచినంత సాయం ఏదో చేస్తా జనానికి కష్టాల్లో ఉన్నప్పుడు, అంతేకాని రాజకీయాల్లోకి రాను అని చెప్పాడు. ఇది నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రాజకీయాల్లో ఉంటూ ఏదైనా జనానికి ఏదైనా అరటిపండు జాంపండు ఇచ్చిన వాళ్ళకి డాక్టరేట్లు వచ్చాయి, డాక్టరేట్లు పద్మశ్రీలు కూడా వచ్చాయి. సోనూ సూద్ ఇంత చేశాడు, ఒక డాక్టరేట్కి దిక్కులేదు, సిగ్గులేదు మన ప్రభుత్వానికి. అఫ్కోర్స్ మన ఆంధ్రవాడు కాదు, తెలంగాణ వాడు కాదు. అయితే ఏంటి, ఏదో ఒకటి అవార్డు గుర్తింపు కోసం ఒక సినీ నటుడు ప్రజల కోసం తన సంపాదించిన దాంట్లో నుంచి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి ఫుడ్ వరకు, బస్సు టికెట్స్ వరకు ఆయన చూసుకున్నాడు. ఎలాంటి గుర్తింపు లేదు. ఇదే కదా మన భారతదేశం అంటే. ఇలాగే ఉంటుందిలే, మంచోడు పైకి రాకూడదు, మంచోడికి మంచి పేరు అస్సలు రాకూడదు. సో ఇదనమాట సోనూ సూద్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనుకున్న విషయంలో ఆయన ఇచ్చిన క్లారిటీ. ఆయనకు జరిగిన అన్యాయం, ఒక అవార్డు లేదు, గుర్తింపు లేదు. సో ఇది సంగతి. నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.